ప్రభునామమున ప్రియులైన మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము ప్రేమికుల దినోత్సవం. ప్రేమికుల దినోత్సవం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, వ్యాలంటైన్స్ డే పేరట ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖున ప్రపంచమంతటా ప్రేమికుల దినోత్సవముగా యవనస్తులైనటువంటి వారు ఎక్కువగా, ఇక ఈ రోజుల్లో అన్ని వయస్సుల వారు సర్వసాధారణమైనటువంటి ప్రక్రియగా వారు కలిసి వారికి ఇష్టమైనటువంటి విధానంలో ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, సంతోషించటం అనేటువంటి జరుగుతుంది. ఏదైనా కూడా కొంత పరాకాష్ఠకి చేరుతూ ఉంటుంది కనుక దినము పోయి ఈ మధ్యలో వారము ప్రారంభమైందని వింటున్నాం. అంటే ప్రేమికుల దినోత్సవము స్థానంలో ప్రేమికుల వారం, దానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషాలిటీ ఏర్పాటు చేసుకొని, ఒకరోజు ఫ్లవర్స్ ఇవ్వటమట, ఒకరోజు చాక్లెట్స్ ఇవ్వటమట, మరొక రోజు టెడ్డీలు ఇవ్వటమట, ఇంకొక రోజు కిస్సులు ఇవ్వటమట, ఇంకొక రోజు హగ్గులు ఇవ్వటమట. ఇలా 7 రోజులు ముగిసేసరికి వాళ్ళు ఏ స్థాయికి వెళుతారు అనేటువంటిది మనం ఊహించుకోవచ్చు. ఇది ముఖ్యంగా క్రైస్తవ దేశాలలో ఉన్నటువంటి పౌరులలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇక వీరి యొక్క కల్చర్ మిగిలిన దేశాల వారి మీద కూడా ప్రభావం చూపింది. భారతదేశంలో కూడా అవి బాగానే విస్తరించింది. కాకపోతే భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని ఖండించేటువంటి వారు కూడా ఉన్నారు, దాన్ని నిరోధించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. సరే, ప్రేమించుకునేటువంటి వారు వారి కారణాలు వాళ్ళు చెప్తున్నారు, ఖండించేటువంటి వారు వారి కారణాలను వారు చెప్తున్నారు. ఇప్పుడు మనము ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటి విస్తృతమైనటువంటి చర్చలోనికి మనం వెళ్ళటం లేదు. కానీ ప్రేమికులు అనంటే ఒక పురుషుడు ఒక స్త్రీ వారికి ఉన్నటువంటి అనుబంధాలను బట్టి ఆరోగ్యకరమైనటువంటి బంధము ఏర్పడేటువంటి విషయంలో అది ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని బైబిల్ చెబుతున్నది అనేటువంటిది మాత్రమే ఈరోజు మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, బైబిల్లో చాలామంది భార్యాభర్తలు ఉన్నారు, ఆదర్శవంతమైనటువంటి దంపతులు కూడా ఉన్నారు. అందులో ఒక ఇస్సాకు తన భార్య అయినటువంటి రెబ్కాను తను మొట్టమొదటగా మరి వంట మీద నుండి వచ్చిన తర్వాత ఆమెను చూసినటువంటి తాను ప్రేమించటం, వివాహం చేసుకోవటం అనేటువంటిది ఏకకాలంలో జరిగింది. అంటే ఇష్టపడ్డాడు, వివాహము చేసుకున్నాడు. ఇక తదుపరి యాకోబు గారు రాహేలుని అమితంగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే 7 సంవత్సరాల జీతం చేసి అంతగా. యాకోబు రాహేలు విషయమై ఏడనా ఎక్కడున్నా 7 సంవత్సరాల గొర్రెల కాపరిగా ఉండి తన మామ మెప్పును పొందుకొని, ఓకే పర్వాలేదు
ఈ అబ్బాయి కష్టపడేటువంటి వాడే, నమ్మకం కలిగినటువంటి వాడే, నా కూతురుని ఇచ్చి వివాహం చేయొచ్చు అని చెప్పి, సరే ఇక పెద్ద కుమార్తె అయినటువంటి లేయా విషయంలో చేసింది చేసి చిన్న కుమార్తె రాహేలు విషయంలో ఇవ్వచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, యాక్చువల్గా కండిషన్ 7 సంవత్సరాలు, కానీ లేయాను బట్టి అది డబుల్ అయింది. అంటే 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. అంటే ఇప్పుడు వాస్తవానికి లెక్క చూస్తే ప్రాక్టికల్గా 14 సంవత్సరాలు రాహేలు కోసం కష్టపడినట్టే అవుతుంది కదా. అంటే ఎంత ఇష్టము అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రాహేల్ అంటే తనకి ఎంత ఇష్టం, 7 సంవత్సరాల సమయము కష్టపడేంత ఇష్టం. మరి అలాగే ఉన్నారా వారు తదనంతరం అంటే, వారు అలాగే ఉన్నటువంటి వారుగా కనబడుతూ ఉంటారు. ఇకపోతే మరొక దంపతులు ఉన్నారు, ఎల్కానా, హన్నా. హన్నా తనకు సంతానం లేకపోవటం వల్ల చాలా బాధపడుతూ ఉంటుంది, ప్రతి సంవత్సరము బాధపడుతూ ఉంటుంది. అతడు ప్రతి సంవత్సరము ఆమెను ఓదారుస్తూ అనునయిస్తూ వస్తూ ఉన్నాడు. ఒకరోజు కొంచెం పీక్ వెళ్ళింది, బాగా ఆమె ఎమోషనల్ అయిపోతున్నప్పుడు ఒక మాట అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు, పిల్లలు లేరు అని చెప్పి ఎందుకు బాధపడుతున్నావు, నీకు 10 మంది కుమారులు ఉంటే వారి పెట్టు నేను కాదా, అంటే వారి 10 మంది కుమారులతో నేను సమానము కాదా అనంటే, ఆ కుమారులలో నువ్వు ఏం చూడాలనుకుంటున్నావో, ఏం ఆనందించాలనుకుంటున్నావో, ఏం ఆస్వాదించాలనుకుంటున్నావో, వారు నన్ను మళ్ళీ ఎలా చూసుకుంటారు అని చెప్పేసి నువ్వు భావిస్తున్నావో, అవసరమైతే నీ కుమారుల పాత్రను నేను పోషిస్తాను అనేటువంటి ఒక అభయాన్ని ఎల్కానా హన్నాకు ఇవ్వటం జరిగింది. సరే, హన్నా ఓదార్చబడుతుంది. చివరికి వెళ్ళి చివరి ప్రయత్నంగా అనుకుంటా బహుశా దేవాలయానికి వెళ్ళి తను ప్రార్థన చేయటం జరిగింది. ఆ రకంగా కుమారుణ్ణి పొందుకోవటం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా చాలామంది ప్రేమికులు మనకు కనబడతారు. ఆ లెక్కలోకి వస్తే ఒక అకుల ప్రిస్కిలలు ప్రేమికులే అని చెప్పచ్చు. షూనేమీరాలు తన భర్త ప్రేమికులే అని చెప్పచ్చు. భార్యను వెంటబెట్టుకొని పరిచర్యకు వెళ్ళినటువంటి పేతురు గారు కూడా ప్రేమికులే అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ అండర్స్టాండింగ్ లేకపోతే, ఆ బాండ్ అనేటువంటివి లేకపోతే, ఆ ఇష్టాలు అనేటువంటివి లేకపోతే, అయిష్టం కాదు ఇక్కడ, ఇష్టాలు మాత్రమే, ఇష్టాలు అనేటువంటివి లేకపోతే వారు అలా తిరగలేరు, వారు అలా ఉండలేరు. ఇలా ఆదర్శవంతమైనటువంటి ప్రేమికులు మనకు చాలామంది కనబడతారు. ఇక్కడ నేను డేను గురించి మాట్లాడటం లేదు, వీక్ను గురించి మాట్లాడటం లేదు. కేవలం భార్యాభర్తలైనటువంటి వారి మధ్యలో ప్రేమ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది అనేటువంటి విషయాన్ని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇక ఓవరాల్గా అసలు ప్రేమించవచ్చా అని అంటే, ప్రేమించటము అనేటువంటి దాన్ని మనం ఇదివరకు అర్థం చెప్పుకున్నాం, దానికి నిర్వచనం చెప్పుకున్నాం. ప్రేమించటము అనంటే ఈ గ్రీటింగ్లు పంపటము కాదు మాత్రమే కాదు, ప్రేమించటం అనంటే ఫ్లవర్స్ ఇవ్వటం మాత్రమే కాదు, ప్రేమించటం అనంటే చాక్లెట్లు ఇవ్వటమే కాదు, టెడ్డీలు ఇవ్వటమే కాదు. నిజంగా ఒక స్త్రీ పురుషుని మధ్యలో ప్రేమ అనేటువంటిది ఎదుటివారి మేలు కోసమై తనను తాను త్యాగం చేసుకోవటము అనేటువంటి ఇంటెన్షన్ కనుక ఉంటే అది ఆరోగ్యదాయకంగా ఉండాలి, చిరకాలంగా ఉండాలి, చూసేవారికి బాగుండాలి, ఆస్వాదించేటువంటి వారికి బాగుండాలి అనంటే, ఈ పర్సెప్షన్లు ప్రేమకి రకరకాలైనటువంటి కోణాలలో చూస్తున్నటువంటి వారు ఉన్నారు. నేను ప్రేమిస్తున్నానని చెప్పేసి అనుభవించి ఆ తర్వాత ఇష్టం లేదు అని చెప్పేసి విడిచిపెట్టేటువంటి వారు ఉన్నారు.
ప్రేమిస్తున్నాను అని చెప్పి నిజాయితీగానే ప్రేమించేటువంటి వారు ఉన్నారు, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. అవునా? ప్రేమించేటువంటి వారిలో రకరకాలైనటువంటి యుక్తులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ చెప్పుచున్నటువంటి ఓరల్ థియరీలో, బైబిల్లో ఉన్నటువంటి మోరల్స్ని బట్టి, అలాగే మనకు అర్థమవుతున్నటువంటి దానిని బట్టి పురుషుడు స్త్రీని ప్రేమించాలి. కానీ ప్రేమలలో రకరకాలుగా ఉంటాయి. అన్న చెల్లిని ప్రేమించటం, తండ్రి కూతురుని ప్రేమించటం. ఏమండి, కొన్ని ప్రదేశాలలో, కొన్ని పరిస్థితులలో మేనమామే ఒక తండ్రి పాత్ర పోషించటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏమండి, ఇవి ప్రేమలే. కానీ ఇది ఒక రకమైనటువంటి ప్రేమ, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రేమ. రైట్? ఇక మామూలుగా ఈ శారీరక ఆలోచనలు ఏవైతే ఉంటాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రేమించుకుంటున్నాము అని చెప్పి ఏ రకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మెచ్యూరిటీ లేకుండా, ఏ రకమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి హేతువు లేకుండా, ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా, రైట్స్ లేకుండా ఈ ప్రేమ పేరట విచ్చలవిడిగా తిరిగేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా బైబిల్ ఖండిస్తుంది, సాటి సమాజం కూడా ఖండిస్తూ ఉంది. చట్టము సరే కొన్ని విషయాలలో అది కొంత పొరపాటు చేస్తున్నది అని మాత్రం చెప్పుకోవచ్చు. రైట్? సరే, ఏదేమైనా బైబిల్ చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, వివాహానికి ముందు ప్రేమల పేరట స్త్రీ పురుషులు ఏ రకమైనటువంటి కార్యకలాపాలకి పాటుపడటానికి వీలు లేదు. ఇష్టపడి వివాహం చేసుకోవటం వేరు, కానీ ప్రేమించి వివాహము తర్వాత జీవించేటువంటి జీవితం ఏదైతే ఉందో అది ముందే జీవించి మేము ప్రేమపక్షులము అని చాటుకొని వివాహం చేసుకోవటం అనేటువంటిది సరి అయినటువంటి విషయము కాదు. కానీ పురుషుడు స్త్రీని ప్రేమించాలి. అంటే ఎలా ప్రేమించాలి అంటే, ఒక భర్తగా తన భార్యని ప్రేమించాలి. ఇకపోతే బిఫోర్ మ్యారేజ్ ఒక స్త్రీని ప్రేమించటము అంటే అది ఎలా ఉండాలి అన్నప్పుడు జాగ్రత్తగా మనం గమనించినట్టయితే, ఇందాక మనం చదువుకున్నటువంటి ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకి శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. ఇక నేరుగా సూటిగా చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, భర్త భార్యను ప్రేమించాలి అని అన్నారు. ప్రతి భర్త తన భార్యని ప్రేమించాలి. ప్రేమించాలి అని అంటే ఆ ప్రేమలో గ్రీటింగ్స్ ఇవ్వచ్చు, ఆ ప్రేమలో ఫ్లవర్స్ ఇవ్వచ్చు, చాక్లెట్స్ ఇవ్వచ్చు, నువ్వు టెడ్డీలు ఇస్తావో ఇంకేమిస్తావో ఏమిస్తావో నీ ఇష్టం. భార్యాభర్తలుగా మీరు అనుబంధాన్ని పెంపొందించుకోవటం కోసం, ఆనందించటం కోసం, సంతోషంగా ఉండటం కోసం మీరేమైనా చేయొచ్చు. ఓకే, అక్కడ తప్పు పట్టడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్తున్నాడంటే, ఒక సంఘమును స్త్రీగా పోలుస్తూ యేసుక్రీస్తుని పురుషుని పాత్రలో ఉంచి ఒక భార్యాభర్తలు అనేటువంటి ఒక అనుబంధమును అక్కడ అలంకారప్రాయంగా చూపిస్తూ, సంఘము అనేటువంటిది
ఒక స్త్రీ అయితే లేదా ఒక వధువు అయితే వరుడైనటువంటి తాను తన భార్య అయినటువంటి సంఘమును ఎలా ప్రేమించాడు అనేటువంటి ఒక విషయాన్ని చెప్తాడు. ఇది అద్భుతమైనటువంటి విషయం, ఇది చాలా అవసరమైనటువంటి విషయం. నిజంగా ప్రేమించటం అనేటువంటిది 99% ఏ రకంగా జరుగుతుంటుంది? అందంగా ఉంది కనుక ప్రేమిస్తున్నాను, లేదా అందంగా ఉన్నాడు కనుక ప్రేమిస్తున్నాను, రైట్? అలాగే వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు కనుక ప్రేమిస్తున్నాం, లేదా మంచి ఉద్యోగం చేస్తున్నది కనుక ప్రేమిస్తున్నాం. ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఆమెకు తెలివి లేదు, ఆమెకు అందం లేదు, ఆమెకి చదువు సంధ్యలు లేవు, అయినా నేను ఆమెను బాగా ఇష్టపడుచున్నాను అనే వారి యొక్క సంఖ్య మనకు ఎంత కనపడుతుంది? 0.1 కూడా కష్టమేనండి. 0.1 ఉంటే ఉండొచ్చు, వాళ్ళు చాలా గొప్పలు, రైట్? అంతా బాగుంటే ప్రేమించటం అనేటువంటిది కాదు. నీ ప్రేమ బాగలేనప్పుడు చూపించినటువంటి ప్రేమ నిజమైనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ మీలో ఉండాలి అని అంటున్నాడు. ఇప్పుడు సంఘము అని అన్నప్పుడు అసలు ఈ సంఘము అనేటువంటి ఈ స్టేజీలోనికి వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు పరిపూర్ణులా కాదు, అసంపూర్ణులు, ప్రోగ్రెసివ్గా ఉన్నటువంటి వారు. కానీ సంఘములోనికి రాకమును వాళ్ళ పరిస్థితి ఏంటి? పాపులు, మానసికంగా అంధులు, అవునా? ఇక రకరకాలైనటువంటి గుణాలు వారిలో ఉంటాయి, బలహీనతలు వారిలో ఉంటాయి. అవిటితనం, గుడ్డితనం, చెవిటితనం, మూగతనం, ప్రతి విధమైన రోగం ఉంటుంది, ప్రతి విధమైన జబ్బు ఉంటుంది. సామాజిక విధానంలో ఉండకూడనటువంటి జబ్బులన్నీ వారిలో ఉంటాయి. అలా ఉన్నటువంటి వారిని యేసయ్య బాగు చేసుకొని వివాహం చేసుకున్నాడట. జాగ్రత్తగా గమనిస్తే ఆ మాట మనకి ఇక్కడ కనబడుతుంది. 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట తానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి. ఏమండి? సంఘానికి ఏముండేనట? కలంకం ఉండేనట. కలంకం అంటే పాపం, చెడు. ముడత అంటే ఏం బాగలేదు, ఆకర్షణ లేదు. ఈ కలంకము, ముడత ఉన్నటువంటి ఈ సంఘం, అంటే సంఘము అనేటువంటి విషయము అది మనకు అర్థం చేయించడానికి వాడినటువంటి పదం. అక్కడ వాస్తవానికి ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఏంటంటే సంఘములో చేర్చబడక మునుపు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి అది, రైట్? అలా ఉన్నటువంటి వారిని వాక్యము చేత ఏం చేయించాడట? శుద్ధి చేసుకున్నాడట, స్నానం చేయించాడట, బాగు చేసుకున్నాడు. అలా బాగు చేసుకునేటువంటి ఆలోచన నీకు ఉండాలి. భర్త ఒక భార్యని ప్రేమించటము అని అన్నప్పుడు, ఇప్పుడు జబ్బుబడి ఉందనుకోండి, సే జబ్బుదానా అని చెప్పి తిడితే అందులో ప్రేమ లేకపోగా ద్వేషం ఉన్నది, కోపం ఉన్నది. అలా కాకుండా ఆ జబ్బు కలిగినటువంటి భార్యని, అదే సమయంలో భర్తని కూడా, మరి ప్రేమ అనేటువంటిది ఇరువురు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి వారు. ఇక్కడ లక్కీగా ఏంటంటే సంఘానికి తన భర్త ఎప్పుడు అందగాడే. యేసుప్రభుల వారు అందమైనటువంటి వాడే, ఆరోగ్యకరమైనటువంటి వాడే, మంచి బాధ్యతాయుతమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి వాడే, శక్తిమంతుడే, సమర్థుడే. సంఘానికి అవసరం రాలే, ఆ పరిస్థితి రాలే, అదృష్టవంతురాలు సంఘం.
కానీ శారీరక భార్యాభర్తలైనటువంటి వారికి ఇక శరీరం అన్నప్పుడే కొన్ని బలహీనతలు ఉంటాయి, బలం ఉంటాయి. బలహీనతలు అన్నప్పుడు సరే బిఫోర్ కొంత మానసికపరమైనటువంటి బలహీనత ఉండొచ్చు. ఇక శారీరకపరమైనటువంటి బలహీనత ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. జబ్బు లేనటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నారు అంటే వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో తన భర్త ముక్కివాడైనా, గుడ్డివాడైనా, మూగవాడైనా, కుంటివాడైనా, అలాగే భార్య ఎలాంటి వారైనా సరే వారిని ఏం చేసుకోవాలి? బాగు చేసుకోవాలి. తన చావు తాము చావనీతి అని చెప్పి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? విడిచిపెట్టడం అంటే ఉంటుంది, భార్యగానే ఉంటుంది, లేదు భర్తగానే ఉంటారు, కానీ నామకార్థంగా ఉంటారు. అలా ఉంచుతూ వీరు బయట మళ్ళీ కొన్ని ఎఫర్ట్స్ పెట్టుకుంటూ ఉంటారు. దానిని ప్రేమ అనరు, దానిని బాధ్యత అనరు. నిజమైనటువంటి ప్రేమ ఏంటంటే నీ జీవిత భాగస్వామిని బాగు చేసుకోవాలి. ఏ విషయంలో లోపంగా అనిపిస్తున్నదో, ఏ విషయంలో ఇబ్బందికరంగా అనిపిస్తున్నదో ఆ విషయంలో వారిని బాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది శారీరకపరమైనటువంటిది కావచ్చు, అది గుణపరమైనటువంటిది కావచ్చు. ఇక నువ్వు చదువు అంటావు, ఉద్యోగం అంటావు, ఏ విషయంలోనైనా సరే నీవు ఆ స్థాయిలోనికి తెచ్చుకోవటం అనేటువంటిది నీవు పెంచేటువంటి ప్రేమ. అలా చేస్తే ఆ స్త్రీ పురుషుల మధ్యలో నిజమైనటువంటి ప్రేమ ఉన్నట్లు. అసలు వాలంటైన్స్ అనేటువంటిది అసలు ప్రేమ కాదు, అది ఏం కాదు, అది ఒక వ్యక్తి పేరు. ఆయన ఒక స్త్రీని ప్రేమించటం మూలంగా, ఆమెను పెళ్లి చేసుకోవటం మూలంగా అది నచ్చనటువంటి వారు అతన్ని అతి కిరాతకంగా చంపటం జరిగింది. దానిని బట్టి ఇక ప్రేమకు గుర్తు ఇతడు అని ఉన్నట్టుగా మన దగ్గర తాజ్మహల్ కట్టించినటువంటి షాజహాను, ఇంకెవరి పేరు చెప్తా ఉంటారు కదా, మజ్నూనా, లైలా, మజ్నూలు అని కొంతమంది పేర్లు ఎలాగనైతే పోయాయో, ఈ వాలంటైన్ అనేటువంటి వ్యక్తి కూడా ఆ రకంగా ప్రేమ కోసం త్యాగమయ్యాడు. అలా త్యాగమైన వాళ్ళు చాలామంది ఉన్నారులేండి. కానీ కొంతమందికి కొంత గుర్తింపు వస్తూ ఉంటుంది. ఇక ఆ ప్రేమ అనేటువంటి ప్రేమ పక్షులందరూ కూడా దానికి మద్దతు ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. ఆ మద్దతు ఇవ్వటం మూలంగా సంబంధిత పెద్దలు కూడా దాన్ని ఒక అధికారిక కార్యక్రమంగా ప్రకటించటం అనేటువంటి జరుగుతుంది. మరి క్రీస్తు శకం 270వ సంవత్సరంలో మత గురువులే, అంటే క్రైస్తవ మత గురువులే ఇది ప్రేమికుల దినోత్సవం అని చెప్పి మరి ఫిబ్రవరి 24ని ప్రకటించి అప్పటి నుండి కొనసాగించటం అనేటువంటిది జరుగుతూ వస్తున్నది. దీనికి ముందుపడ్డది క్రైస్తవ మిషనరీ అనకూడదు, క్రైస్తవ పెద్దలు లేదంటే బిషపులు చేయటం అనేది. క్లౌదియా చక్రవర్తి 2 అనేటువంటి ఆయన గారి హయంలో ఈ దినాన్ని ప్రకటించడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా ఈ 15వ తారీఖు ఏమో, అంటే జస్ట్ 1 డే డిఫరెన్స్ తోటి ఆ గ్రీకుల యొక్క సాంప్రదాయం ప్రకారం మరి వాళ్ళకి ఈ రకమైనటువంటి అర్థం వచ్చేటువంటి విధంగానే ఒక పండగ ఉండేదట. దాన్ని తొలగించి దానికి ప్రత్యామ్నాయంగా ఇది ఉంటే జనులు దాన్ని మర్చిపోతారు, దీన్ని పాటిస్తారు అనేటువంటి ఉద్దేశంతో అది పెట్టడం జరిగింది. సరే, ఈ చరిత్ర మనకు పెద్దగా, అంటే ఇదివరకు నేను పాఠంలో చెప్పాను, ఇంతకుముందుకు ఒక పాఠం చెప్పాను, వాలంటైన్స్ డే
అనేటువంటి దాని మీద చెప్పాను. నేను దాంట్లో వివరణంతా వచ్చింది కాబట్టి దాని లోతుల్లోకి నేను వెళ్ళదలుచుకునేది. ఈ వాలంటైన్స్ డే అనేటువంటి అది ఒక వ్యక్తి పేరు మీద వచ్చింది. ఆ వ్యక్తి పేరు మీద ఎందుకు వచ్చింది అంటే, ఈ వ్యక్తి ఇలా ప్రేమించి పెళ్లి చేసుకోవటం మూలంగా చంపబడటం మూలంగా ఇక ఆ దినాన్ని మరి అధికారికంగా వాళ్ళు ప్రకటించి అప్పటి నుండి దాన్ని ఆనవాయితీగా కొనసాగించటం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, మనం క్రిస్మస్ గురించి మాట్లాడతాం. డిసెంబర్ 25 నాడు మాత్రమే మరి క్రిస్మస్ చేసి ఆ రోజు మాత్రమే మనం పండగ చేసుకొని ఆ రోజునే యేసయ్యను గురించి మరి యేసయ్య ఈరోజు మన కోసం పుట్టాడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుందా అని అన్నప్పుడు మనం ఏం మాట్లాడుకుంటూ ఉంటాం? లేదు, సంవత్సరం అంతా కూడా ఇది జ్ఞాపకంలోనే ఉండాలి, సంవత్సరం అంతా కూడా ఇది ప్రకటించాలి, సంవత్సరం అంతా కూడా ఆ ప్రభువును బట్టి ఆనందించాలి అనేటువంటి మాట మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు చెప్పండి, ప్రేమికుల దినోత్సవం నాడు నిజంగా బాగానే ప్రేమించుకుంటారు. అప్పుడు పార్కులు కిటకిట అంటాయి, హోటళ్ళు కిటకిట అంటాయి. ఈ మధ్యలో నయా లాడ్జీలు వచ్చాయి. నయా లాడ్జీలు అంటే అవి ఏంటి? ఓయోనట. ఓకే, ఆ ఓయో అంటేనే దాని అడ్రస్ అదట. ఇంత భయంకరమైనటువంటి అవన్నీ కూడా కిటకిటలాడిపోతాయి. మరి నెక్స్ట్ డే ఏంటి? ఆ పిమ్మట ఏంటి అంటే, ఈ ఒక్కరోజు బాగా ప్రేమించుకొని మిగిలిన రోజులు ఏం చేస్తారు? నేను అనేది, ప్రేమ అనేటువంటిది ఒక రోజుకు పరిమితమై ఉండకూడదు. అది జీవితం ఉన్నంత వరకు ఉండాలి. నిజమైనటువంటి ప్రేమ, ఇందాక చెప్పుకున్నాం కదా, ఎదుటి వారి కోసం మనం త్యాగం అవ్వటం. చూడండి, శాశ్వతంగా కాళ్ళు రెక్కలు లేనటువంటి వారు ఉంటారు. ఆ భార్యని ఎత్తుకుని పోతుంటాడండి ఆయన. అది ఒక ఎత్తు కనబడితే, కొన్ని సందర్భాలలో భర్తకు కాళ్ళు రెక్కలు ఉండవు, కానీ భార్య తన చేతుల మీద ఎత్తుకొని పోతుంది. కాపురం చేస్తుంది. ఆమె కాపురం చేయటే కాదు, భర్తను పోషిస్తుంది కూడా. వాళ్ళకి ఎంత అండర్స్టాండింగ్ అంటే, అది చూస్తే మనసు చలిస్తుంది, ద్రవిస్తుంది. ఇదిరా ప్రేమ. ఇప్పుడు ప్రేమకు చిహ్నంగా వాలంటీర్ జాబ్ పెట్టాల్సింది. వాళ్ళ పేర్లు ఏముంటాయో వాళ్ళ పేరు మీద పెట్టాలి. ఒకవేళ అంటే నేను దినముల గురించి మళ్ళీ అవి పాటించాలి, ఇట్లా చేయాలి నేను అనట్లేదు. కానీ ఒకవేళ నువ్వు వాలంటీర్ చాలా గ్రేట్ అని చెప్పి నువ్వు అనుకుంటే, కానీ వాలంటీర్ కంటే గ్రేట్ ఎవరు అని అంటే, సరే తానైనా ఒకరోజు మరణించాడేమో, కానీ వీళ్ళు ప్రతిరోజు ఆ రకమైనటువంటి అనుభవం ఉంటుంది. మరి చేసేటువంటి సేవ సాధారణంగా ఉంటుందండి. మనకు ఒకసారి ఆలోచించండి, ఒకరోజు కాలు పని చేయలేదంటేనే, మోకాళ్ళ నొప్పి అంటేనే, మెడ నొప్పి అంటేనే, అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక కాబట్టి చెప్తున్నాను. కానీ ఇప్పుడు జీవక విషయంలో ధర్మన్న ఎంత ప్రయాసపడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెంతో మనకు ఇక్కడ మెట్లు ఎక్కించాలంటే, దించాలంటేనే ఆ ఒక్క నిమిషమే మనం చూసేది. అసలు ఎంత ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు ఒక్క నిమిషంలోనే అంత అనిపిస్తుంది అంటే, ఇప్పుడు నిమిషము, గంట, రోజులు, ఇప్పుడు మనకు తెలిసి సంవత్సరాలు అవుతున్నది. కానీ ధర్మన్న ముఖంలో ఎప్పుడు తన భార్యను బట్టి ఆయన చీదరించుకున్నట్టుగా అన్నట్టుగా ఎప్పుడైనా చూసాము? లేదు. అది నిజమైనటువంటి ప్రేమ. ఇప్పుడు ఆమెకు కాలుకి సర్జరీ చేయించుకున్నాడు, దేవుడు శక్తినిస్తే ఇంకో కాలుకి సర్జరీ చేయించుకుంటాడు. అప్పుడు చక్కగా ఆమె ఉండగలిగితే అలా ఆనందించాలి, అలా ఆస్వాదించాలి. అది నిజమైనటువంటి ప్రేమ. ప్రేమ అనేటువంటిది త్యాగం. ప్రేమ అనేటువంటిది ఎదుటివారిలో ఆనందం నింపటం. ప్రేమ అనేటువంటిది ఆ రకంగా వాళ్ళని ఏం చేయగలగాలి? మానసికంగా ఇంప్రెస్ చేయగలగాలి, శారీరకంగా సమర్థులనుగా ఉంచగలగాలి. ఆ రకంగా నీవు నీ భార్యనందు ప్రేమతో పాటు ఆనందాన్ని కూడా పొందు. అలాగే భర్త అంటే భార్య భర్త విషయంలో కూడా ఆ రకంగానే ఉండి ఆ ప్రేమను ఆస్వాదించాలి. భర్తలకు వండి పెట్టకుండా,
భర్తలకు స్నానానికి నీళ్లు పెట్టకుండా, భర్తల మాట వినకుండా, భర్త అంటే గౌరవం లేకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఏమండి ఫిబ్రవరి 14 నాడు మరి ప్రేమికుల దినోత్సవం కదా, ఏం చేద్దాం చెప్పు అని అన్నాం అనుకోండి. దానికి ఏమైనా అర్థం ఉందా? అర్థం కాదు అసలు. అదే కాదు, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి విధానంలో కనుక ఒకరికి ఒకరు పరిచర్య చేసుకోగలిగితే, ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోగలిగితే, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోగలిగితే, నీకు తెలియకుండానే ఆ ప్రేమను పొందుకుంటావు, నీకు తెలియకుండానే దాన్ని ఆస్వాదిస్తావు. ఎస్, నా భర్త ఎంత మంచివాడు అంటే అని చెప్పి నీ భార్య చెప్పుకోగలగాలి. నా భార్య ఎంత మంచిది అని అంటే నీ భర్త చెప్పుకోగలగాలి. అది నిజమైనటువంటి ప్రేమ, అది నిజమైనటువంటి ప్రేమ. ఉన్నాడు పనికిమాలినోడు, ఎందుకున్నాడు అక్కడ? లోపం అంటే నీ దగ్గర ఆయన దగ్గర ఎక్కడ ఉందన్నమాట కదా. ఇప్పుడు బాగా తాగుబోతులు ఉంటారు, వాడు పనే చేయడు, పని చేయకపోగా ఇంట్లో ఏమైనా డబ్బులు ఉంటే ఇస్తావా ఇయ్యవా అని నన్ను కొట్టి పట్టుకుపోయి బిర్రుగా తాగొస్తాడు. వచ్చి మళ్ళీ సైలెంట్గా ఉంటాడంటే ఓ పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ తల్లి కనపడదు, భార్య కనపడదు, పిల్లలు కనపడరు. ఇంట్లో పెద్ద లుల్లి రభస. ఏమండి, బాధ్యత రాహిత్యంగా ఉండేటువంటి వ్యక్తులు. ఈ కుటుంబం ఏంటి, దీని పోషణ ఏంటి, దీని ఖర్చు ఏంటి, దీని పరిస్థితి ఏంటి, దీన్ని ఎలా చేయాలి, ఏం కథ అనేటువంటిది ఉండదు. లేకుంటే ఒక భార్యగా, ఒక తల్లిగా నా పాత్ర ఏంటి అనేటువంటిది వీళ్ళు గమనించుకోరు. ఈ రకంగా నెమ్మది లేనటువంటి విధానములో బ్రతుకుచు మాకు ప్రేమ లేదు అని అనుకుంటే అది పొరపాటు. ప్రేమ అనేటువంటిది ఇచ్చిపుచ్చుకోవలసినటువంటిది. మనం ఎంత ఇస్తామో అంత పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ కొంతమందిలో కొంచెం కఠినత్వం ఉండొచ్చు, ఒకరోజు 2 రోజులు లేట్ అవుతుండొచ్చు. కానీ నీ ఓపికను బట్టి, నీవు చేసేటువంటి విధానాన్ని బట్టి ఆ వ్యక్తికి ఒకరోజు కాకపోయినా మరొక రోజుకి ఆలోచన వస్తుంది, పరిపక్వత వస్తుంది. ఆ రకంగా ప్రేమను పంచుకోవాలి. క్రీస్తు సంఘము అనేటువంటిది కలంకంగా ఉన్న, ముడతగా ఉన్న దాన్ని బాగు చేసుకొని ఏం చేసుకున్నాడట? వివాహము చేసుకున్నాడు. అలా ఒక భర్త, ఒక భార్య వారి జీవిత భాగస్వాములను సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ రకంగా కుటుంబ జీవితాన్ని ఆస్వాదించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎస్, ఆనందించండి. డెఫినెట్గా రైట్స్ ఉన్నాయి మీకు. వివాహము తదనంతరము దేవుడు నీకు రైట్ ఇస్తున్నాడు. తల్లిదండ్రులు, ఇరువైపున ఉన్నటువంటి తల్లిదండ్రులు రైట్స్ ఇస్తున్నారు, చట్టం రైట్ ఇస్తున్నది, సాటి సమాజం కూడా దాన్ని గౌరవిస్తుంది. అదెంత బాగుంటుంది. ఇవేమీ లేకుండా నువ్వు చాటుగా వెళ్తుంటే భయంగా ముందు పెడుతున్నావు వద్దా, ఎవరు చూస్తున్నాడు, వారు చూస్తున్నాడు, ఇది ఏమన్నా ఇంకా వ్యక్తి ప్రైవసీలు, నాకు తెలియకుండా ఏమైనా వీడియోలు తీస్తున్నారా, నాకు తెలియకుండా ఫోటోలు, ఎందుకంటే బ్లాక్మెయిల్ కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత మనం ఏకాంతంగా గడిపినటువంటి ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. నేను సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తా. నీ జీవితం ఆగం చేయకపోతే చూడు. ఇది ఆ ప్రేమ, ఇదా ప్రేమ. ఒకడు అంటాడు నువ్వు నన్ను ప్రేమించు అంటాడు. అదేంటి అసలు? నువ్వు ప్రేమించాలి కానీ నువ్వు నన్ను ప్రేమించు అని అంటాడు. అట్లా కొంచెం నెలల పాటు వెంబడి పడతాడు. ఆమెకి ఇష్టం ఉండదు, లేదా అతడికి ఇష్టం ఉండదు. ఇది ఎక్కువ ఆమె విషయంలో జరుగుతూ ఉంటుంది. ఆమెకి ఇష్టం ఉండదు. ఆ తర్వాత వాడికి సహనం చేస్తుంది. అంటే తెలియదక్కతనమే అది. సహనం చేస్తుంది. సహనం తెచ్చి ఏమంటాడంటే నువ్వు ప్రేమిస్తావా లేదా, లేదా చంపేస్తాను నిన్ను అంటాడు. ఇదేం ప్రేమ అంటే? దిక్కుమాలిన ప్రేమ అది. మూర్ఖపు ప్రేమ, మూర్ఖ ప్రేమ. ఇట్లా ఎన్ని జరగల? బ్లేడ్లతో కోసేశారు, చౌరస్తాలలో నరికేశారు, యాసిడ్లు పోసారు. దీన్ని ప్రేమ అంటారా? అంటే నీకు ఇష్టమైనట్టుగా ఉంటే ప్రేమ అనుకుంటావు,
ఒప్పుకోకపోతే అంతే, చంపేస్తావు. ఇది ప్రేమ ఎలా అవుతుంది? కాదు. ఇప్పుడు నిజంగా ఈ వాలంటైన్ డేస్ పేరట ఈ ఫ్లవర్స్, ఈ బొకేలు, ఇవన్నీ కూడా మీది అండి. మీది ఏంటంటే ఒక గ్లామర్, ఒక ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకునేటువంటి ఒక భూమి అది. అంతేకాని అందులో నిజాయితీ ఉండదు. ఏదో ఉంటే ఒకటి అర. అంతేకాని మెజారిటీ ఆఫ్ ఈ వాలంటైన్ డేస్లలో చేసుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇందులో లోగుట్టు వేరే ఉంటుంది. ఈ రోజుకైతే కానీ తర్వాత ఎట్లయింది అట్లా అవుతుంది అనేటువంటి దృక్పథంతో వెళ్ళిపోతూ ఉన్నటువంటి వారు ఉంటారు. నిజంగా కూడా ఈ యువతలో, ఈ తరాలలో కూడా ట్రెండ్ మారిపోతున్నదండి. ట్రెండ్ మారిపోతున్నది. అంటే ట్రెండ్ ఎందుకు మారిపోతున్నది అంటే, ఇప్పుడు వ్యవస్థ అనేటువంటిది ఒక్కరోజుకే ఒక మార్పులోనికి రాదు. అది అంచెలంచెలుగా వస్తూ ఉంటుంది. ఈ అంచెలంచెలుగా వచ్చేటువంటి క్రమంలో ఇప్పుడు ఇది వరకు భార్యాభర్తలు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ అనుబంధాలు ఎలా ఉండేటివో మనకు తెలుసు. గుడ్డోళ్ళైనా గూనోళ్ళైనా ఏ లోపము ఉన్నా వారు కాపురాలని కొనసాగించేటువంటి వారు. ఆ తర్వాత ఎలా అయిపోయింది? అతడిలో లేదా ఆమెలో లోపం ఉంటే జీవితం అంతా మీరెందుకు శిక్ష అనుభవించాలి అంటే దాన్ని శిక్షతో పోల్చుకుంటున్నారు. మాకెందుకు, అంత అవసరం ఏముంది, విడాకులు తీసుకుంటా. ఇంకా ఆ తర్వాత ఏమైపోయింది అంటే, పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సమస్యలు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయని చెప్పి అప్పుడు బాధపడి విడాకులు తీసుకోవడం కంటే, పెళ్లికి ముందే వీళ్ళు ఏంటా అని తెలుసుకొని మానసికంగా శారీరకంగా ఫిట్నెస్ ఉందా లేదా అని తెలుసుకొని మేము వివాహాలు చేసుకుంటాము. ఇందులో తప్పేముంది? ఇవి చర్చలకు వెళ్ళాయి, టీవీ డిబేట్లకు వెళ్ళాయి. అక్కడ తల్లిదండ్రులు పిలవడం జరిగింది. తల్లిదండ్రులు కూడా వాళ్ళ వాయిస్ను ఇస్తున్నారు. ఇది తప్పు అని కొంతమంది తల్లులు, అందులో తప్పేముంది? నా బిడ్డ వివాహం చేసుకున్న తర్వాత పురుషుల్లో ఈ లోపం ఉండదని తెలిస్తే జీవితం అంతా బాధపడడానికి బదులు ముందే ఏంటో తెలుసుకుంటే తప్పేముంది? నా బిడ్డ అడిగితే నేను ఒప్పుకుంటాను అని అంటున్నాను. అంటే వ్యవస్థ అనేటువంటిది దినదినము ఎటువైపు వెళ్ళిపోతున్నది. నేను అనేది ఏంటంటే, ఒక దగ్గర కొంత మనము ఎక్స్క్యూజ్ ఇచ్చాము అనంటే దాన్ని ఆసరగా చేసుకొని అది మెల్లిమెల్లిగా ఒక రాచపుండులా తయారైపోతుంది. రాచపుండు ముందు ఎట్లా పడుతుందండి? చిన్న కురుపు, అవునా? చిన్న కురుపు. అదేదో కొంచెం దురద పెడుతున్నదని నీకు తెలియకుండానే అన్కాన్షియస్లోనే దాన్ని ఇట్లా గీకేస్తావు. ఆ తర్వాత ఇక అది మెల్లిమెల్లిగా పాకి చివరికి అది క్యాన్సర్గా మారిపోయేటువంటి ప్రమాదంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వ్యవస్థల పరిస్థితి కూడా అదేనండి. కనుక డేస్ కాదు, అంటే డే కాదు, డేస్ ఉండాలి, మాసాలు ఉండాలి, సంవత్సరాల తరబడి ఉండాలి. జీవితమంతా నువ్వు దానిని కొనసాగించుకోగలగాలి, నిలబెట్టుకోగలగాలి. రైట్? అలాంటి దంపతులని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ దేవుడు కూడా మరి క్రీస్తుకు ముందు ఉన్నటువంటి సొలొమోను గారు తన యొక్క జీవిత అనుభవములలో ఇది నేను చెప్పగలిగేటువంటి మాట ఏంటంటే, ఇది సొలొమోను గారి అభిప్రాయము. ఇందులో మనకు హెల్దీగా ఉన్నది అంటే తీసుకోవాలి, లేదు అంటే విడిచిపెట్టాలి. రైట్? సొలొమోను గారు ఏమంటున్నారు, జస్ట్ నేను సొలొమోను గారు ఏమంటున్నారు అనే విషయాన్ని చెప్తున్నాను నేను. రైట్? ఏమన్నారు? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు. వ్యర్థమైన ఆయుష్కాలం ఎలా అవుతుందండి? ఇక నాకు సొలొమోనుకి ప్రశ్న,
దేవుడు వ్యర్థమైన జీవితాన్ని ఇవ్వాల, అర్థమైన జీవితాన్ని ఇచ్చాడు. అంటే ఇక్కడ సొలొమోను గారు చూసేటువంటి వ్యూ వేరు. ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత మనకు అర్థమైనటువంటి దాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నటువంటి వ్యూ వేరు. అదనమాట. అందుని బట్టి మనకి ఈ ప్రశ్న వచ్చింది. వ్యర్థమైనటువంటి ఈ జీవిత కాలంలో నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో, నీవు ప్రేమించు నీ భార్యనా, నువ్వు ప్రేమించు నీ లవరా? అంటే మళ్ళీ ఇక ఆప్షన్ వేరే పదం లేదాడా? ఎవడో మళ్ళీ ప్రేమించేటువంటి లవర్ ఏంది, తెలుగు ఇంగ్లీష్ డిఫరెన్స్ ఏంది అన్నట్టుగా ఉన్నది కదా. ఏమన్నది? వేరే భార్య కూడా ప్రియురాలే అవుతుంది ప్రేమిస్తే. ఏదో వుడ్ ఏదో పదం ఉన్నట్టున్నది. అంటే జస్ట్ నచ్చింది అయినాకనా? అదేనా? దాని బిఫోర్ ఏంటి? ఏమి లేదు. కానీ ఇక్కడ పర్టికులర్గా చెప్పారు. అక్కడ ఇది బాగా చెప్పాడు సొలొమోన్ గారు. నీవు ప్రేమించు నీ భార్య. నీ భార్య అంటేనే ప్రేమ. ఒక విధంగా చెప్పాలి అంటే భార్య అనేటువంటి పదానికి పర్యాయ పదం ప్రేమ. పర్యాయ పదాలుగా మారిపోవాలి. నా భర్త అని నువ్వు చెప్పుకుంటున్నావంటే అక్కడ సగౌరవంగా చెప్పుకుంటా ఉంటావు. నా భర్త అంటే ప్రేమ ఉంటే పదం ఒక రకంగా వస్తుంది. ప్రేమ లేకపోతే పారిపోయిన మాట లెక్క ఉంటుంది. అది నీ భర్త నా అమ్మ అంటే అదే ప్రేమ ఉంటే మీ భర్త నానంటే అవునండి మా భర్త, నా భర్త, నా భార్య అని అలా గొప్పగా చెప్పుకోగలగాలి. నీవు ప్రేమించు, నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. నీ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దానిని అంతటికీ అదే నీకు కలుగు భాగము. అంటే భార్యాభర్తల నందు ప్రేమతో మీరు సుఖించండి, అందులో తప్పు లేదు. ఎస్, ఆఫ్ కోర్స్ దేవుడు అదే చెప్పాడు. ఇందాక చెప్పినట్టుగా అందరూ అదే చెప్తున్నారు, సుఖించుము. రైట్ మనకి ఇవ్వబడింది. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు పెళ్లి చేసుకోమన్నాడు, ఆమెను ప్రేమించమన్నాడు, ఆమెతో సుఖించుము అని అన్నాడు. ఇప్పుడు ఆమె అన్న చోట ఆయన అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. రైట్? సుఖించుము అని అన్నాడు. కానీ భార్యాభర్తలు ఒకరికి ఒకరు విశ్వాసఘాతకులై ఉండకూడదు అని చెప్పాడు. విశ్వాసఘాతకులై ఉండకూడదు అంటే ఇక మీరు అర్థం చేసుకోగలుగుతారు అనుకుంటున్నాను. దానిని చెప్తున్నాడు. మీరు ఒకసారి జతపరచబడిన తర్వాత, సరే ఓవరాల్గా చెప్పబడినటువంటి రీజన్స్లలో వ్యభిచార కారణాన్ని బట్టి కాక ఇంకే ఇతరత్రమైనటువంటి కారణాలను బట్టి అయినా సరే, ఏ ఇతరత్రమైనటువంటి సమస్తం వస్తాయి. డబ్బులన్నీ సర్వనాశనం చేసిండు అన్న, అసంటోడితో నేను ఏమని కాపురం చేయాలి? తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు, కట్టుకోవడానికి వస్త్రం ఉండదు. అలాగే భర్తలు కాంప్లైంట్ చేస్తారు. ఈ కారణాలను బట్టి దేవుడు అంటున్నాడు, విడాకుల విషయమై అవి నథింగ్ అన్నాడు. విడాకుల విషయమై అవి కారణాలుగా మీరు ఎంచుకోకూడదు. అలా అయితే నీ ప్రేమ ఎక్కడుంది?
క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా నీవు నీ భార్యను ప్రేమించాలి, నీవు నీ భర్తను ప్రేమించాలి. లోపము ఉంటే సరి చేసుకో. నీ భర్త త్రాగుపోతా సరి చేసుకో, తిరుగుపోతా సరి చేసుకో. తిరుగుపోతానంటే ఊరికనే దుబారాగా తిరుగుతానంటారు చూడండి, ఆ తిరుగుపోతు గురించి చెప్తున్నాను నేను. ఓకే, ఈ పనిపాటు చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడా? సరి చేసుకో, సరి చేసుకో. దానికి పలు విధాలుంటాయి ప్రయత్నాలు. ఎన్ని రోజులైనా అది నిబద్ధత. ఈ విషయాన్ని ఇక్కడ తీవ్రంగా హెచ్చరిస్తున్నాడండి మలాకి గారు. చాలా గొప్ప విషయం. ఏమంటారు చూడండి, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. విడాకులు ఇస్తే అక్కడ నేనే పెద్ద మనిషిని అంటాడట దేవుడు. యెహోవా సాక్షి ఆయను ఏంటట? అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. పెళ్లిల్లో వాగ్దానాలు చేస్తావు కదా బిడ్డ, నువ్వు మర్చిపోతావేమో, నేను మరవను అని అంటున్నాడు ఆయన. మనోళ్ళకి వాగ్దానాలు చేసి మర్చిపోవటం లేకుంటే విడిచిపెట్ట కావా వాంటెళ్ళి విడిచిపెట్టడం అనేట్టు సహజం. బాప్తిసం తీసుకునేటప్పుడు ఏం చేస్తారు? మాట ఇస్తారు. తర్వాత 4 రోజులు జరిగిన తర్వాత తుంగలు దొక్కేస్తారు, అయిపోయింది. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా వాగ్దానాలు చేస్తారు. క్రైస్తవులు చేస్తారు, మిగిలిన వాళ్ళ మతాలు వాళ్ళ విధానాలను బట్టి చేస్తూ ఉంటారు. కానీ ఎవరు వాటిని పాటించరు. కానీ ఇక్కడ దేవుడు రిమైండ్ చేస్తున్నాడు, నువ్వు వాగ్దానం చేశావు మర్చిపోకు అని అంటున్నాడు. అక్కడ ఏమన్నాడు ఆ పదాన్ని? నిబంధనకు పాత్రురాలు కదా. నీ పెళ్లి భార్య కదా. ఏం పిచ్చుడువా? నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఏదో బాటమిడి వెళ్తే ఇంట కలిసినట్టు స్త్రీ కాదామే, ఏదో కొంపల్లోకి వెళ్తే కలిసిన స్త్రీ కాదామే, ఫేస్బుక్ లవర్ కాదు. ఏందో ఇది ఫేస్బుక్ లవర్స్ అట, ఇన్స్టా లవర్స్ అట, ఈ కొత్త లవర్స్ పుట్టుకొస్తున్నారు. ఏమండి, బ్రతుకు జట్కా బండి అని ఇంకా రకరకాల ప్రోగ్రాంలు వస్తూ ఉంటాయి, పేపర్లలో వస్తూ ఉంటాయి, మీడియాలో. అవి ఎంత సిల్లిగా ఉంటాయంటే, ఎంత దరిద్రంగా ఉంటాయంటే, ఎంత రొచ్చు, ఎంత రచ్చ, వెగటు. అంటే కొంతమంది సెన్సిటివ్లు ఉంటారు. అసలు ఈ వివాహ వ్యవస్థ అంటేనే విసుగు, అంటే వెగటు పుట్టే అంత జుగుప్సాకరంగా కనబడుతూ ఉంటాయి ఆ చర్చలు. ఏంటి అంత భయంకరం. అయితే నీ పెండ్లి భార్య కదా, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఈలాగు చేయలేదు. గుర్తుంచుకో, కొంచెముగానైనా అంటే కొంచెముగానైనా దైవాత్మ కలిగినటువంటి వారంటే దాని అర్థం ఏంటి? కాసింత భక్తి భయం ఉన్నటువంటి వాడు కూడా ఈ పని చేయడు. మీరు ఎలా చేస్తారు అంటున్నాడు ఆయన. ఒకటి చేసినా కూడా ఏం జరిగాను? దేవుని చేత సంతతి నొందవలనని, దేవుని చేత సంతతి నొందవలనని యత్నము చేసెను కదా. అంటే ఏంటి? అసలు ఏమనుకున్నాడంటే, ఆ కాసింత భయం ఉన్నటువంటి వాడు కూడా అలా చేయలేదు. ఎవడైనా చేయటానికి ప్రయత్నం చేస్తే వానికి వెంటనే జ్ఞాపకం వచ్చిందట. ఏమని జ్ఞాపకం వచ్చిందంటే, నేను ఇలా వక్రతోవలో వెళ్ళినట్టయితే దేవుడు నన్ను శపిస్తాడేమో, దేవుడు నాకు శపిస్తే అసలు నాకు సంతానం లేకుండా పోతుందేమో, అసలు నాకు వారసత్వం అనేటువంటి లేకుండా పోతుందేమో, దేవుని వలన నాకు కీడు వస్తుందేమో, సమస్య ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి భయపడి ఆగిపోయిందట. ఏమండి, వాడు యత్నం చేసిండు కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమునందు పెళ్లి చేసుకుని నీ భార్య విషయములో ఈ విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ఆ విశ్వాసఘాతకం అనే పదంలో సర్వం ఇముడి ఉంటాయండి. ఇక దాన్ని మళ్ళీ ఎక్కువ మాట్లాడుకుంటే టైం ప్రొలాంగ్ చేసుకున్నట్టే. నేను ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్నాను, ఈ వర్డ్స్ ఆపోజిట్ జెండర్ కూడా ఉంటుంది. ఆపోజిట్ జెండర్ కూడా అంటే స్త్రీ గురించి అన్న పురుషునికే చెప్పాడు, స్త్రీలకేం చెప్పలేదు కదా అనుకోకండి.
స్త్రీలకు కూడా ఇది వర్తిస్తుంది. విశ్వాసఘాతకులుగా ఉండకండి. ఇదే ప్రసంగి గారు మరి పరమగీతాలు రాశారు కదా. పరమగీతాలలో ఏమంటే ఇది నిజమైనటువంటి భార్య భర్తలకి ఆరోగ్యకరమైనటువంటి జీవితాలని ఆస్వాదించాలనుకునేటువంటి వారికి చెప్పబడినటువంటి మాట. యాక్చువల్గా నేను మొన్న ఏదో వీడియో పెడితే, షార్ట్ వీడియో పెట్టినప్పుడు కింద కామెంట్లో చెప్పు, నీకు దమ్ముంటే పరమగీతాలు చెప్పరా అని అన్నాడు. దానికి దమ్ము దగ్గులు అవసరం లేదు బాబు, చక్కగానే చెప్పచ్చు. అఫ్కోర్స్ నేను చెప్పాను, అది వాడికి తెలియదు కదా, రైట్? చెప్పచ్చు. మీరు కూడా మీకు ముందే ఒక హింట్ ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకొని ఇక ముందు మీకు ఎవరు ఏమేమి అడిగినా కూడా దాన్ని బట్టి ఆన్సర్ ఇవ్వండి. రెండవది, మీరు చదివేటప్పుడు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని చదవండి. ఏంటి అని అంటే, సొలొమోను గారు తన భార్య విషయంలో వారి ఇరువురికి ఉన్నటువంటి అనుభవాలని, వారి ఇరువురికి ఉన్నటువంటి అనుభవాలని, జ్ఞాపకాలని అలా రాసి పెట్టారు. అవి వాళ్ళిరువురి మధ్యవి. అయితే వాళ్ళిరువురి మధ్యవి అలా పెట్టి ఏమన్నాడు అనంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పినట్టుగా క్రీస్తుకు సంఘానికి ఎలాంటి అనుబంధము ఉన్నదో చెబుతూ భార్యాభర్తలు అలా ఉండాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేయించడానికి ఎలాగనైతే వాడాడో, ఆ పరమగీతాలలో అపోజిట్ వాడాడు. మేమెంత ఘాటు ప్రేమలో ఉన్నామో, మేమెంతగా ఒకరినొకరిని ఇష్టపడి మేము కొనసాగుతున్నామో, మీరు దేవుడు మీతో అలా కొనసాగాలి అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నటువంటి పుస్తకం పరమగీతం. ఇప్పుడు ఆ మైండ్ తోటి మీరు చదవడం చక్కగా అర్థమవుతుంది. రైట్? పరమగీతాల్లో 2 మాటలు ఉంటాయి, చదువుకుందాం. 2వ అధ్యాయము 16వ వచనం. పరమగీతాలు 2వ అధ్యాయము 16వ వచనం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. చాలు. ఆ పదాన్ని ఒకసారి రిపీట్ చేసుకుని ఎంత బాగుంటుంది. ప్రియుడు అనంటే ఇక్కడ మీరు పొరపాటు పడకూడదు, అదే చెప్తున్నాను నేను. ప్రియుడు ప్రియురాలు అనంటే బిఫోర్ మ్యారేజ్ ఈ పదాలు వర్తిస్తాయి అని అనుకోవటం పొరపాటు. ప్రియమైనది అంటే దాని అర్థం ఏంటి? ఇష్టమైనది. నా ప్రియుడు అంటే దాని అర్థం ఏంటి? నాకు ఇష్టమైన వాడు. ఇప్పుడు పౌలు గారు చెప్తారు కదా, పెళ్లి చేసుకున్నటువంటి మీరు భార్యాభర్తలుగా మీ ధర్మములను నెరవేర్చుండి. అందులో లోతైనటువంటి విషయం ఉంటుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్రలు మీరు పోషించాలి అని అంటాడు అక్కడ. మీ ధర్మములను పోషించండి. ఇక్కడ మళ్ళీ అక్కడ పౌలు గారు చెప్తారు, స్త్రీ నీ దేహం మీద నీ పురుషునికి అధికారం ఉంది. పురుషుడా నీ దేహం మీద స్త్రీకి అధికారం ఉంది, మర్చిపోవద్దు అని అంటాడు అక్కడ. అట్లా ఇట్లా అని ఏంటి ఈ అలుగుళ్ళు గులుగుళ్ళు లేకుంటే ఇంకేదో చేయకూడదు. దానివలన నీవే నష్టం చేసుకుంటావు. నీ భర్తను నువ్వు దూరం పెట్టావనుకో, వాడు ఒకనొక నాడు సహనం కోల్పోయి తప్పుడుతో దొక్కిండనుకో, దాని బాధ్యులు ఎవరు? నువ్వు చేయబట్టే కదా. అలాగే భర్త కూడా ఆలోచించుకోవాలి. అందుకే మీ ధర్మములు మీరు నెరవేర్చండి అని అన్నాడు. ఇప్పుడు నీ భార్య మీద నీకు హక్కు ఉంది, నీ భర్త మీద నీకు హక్కు ఉంది, మీ శరీరాల మీద మీ జీవిత భాగస్వాములకు హక్కు ఉంది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు అని చెప్పినటువంటి ఆ సందర్భాన్ని మధ్యలో పెట్టుకుంటే, ఇక్కడ కూడా ఎలా అనుకోవాలంటారంటే, నేను నా ప్రియుడికి ఏమన్నాడు పదం అక్కడ? నా ప్రియుడు నావాడు, నా సొంతం, నా ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాను నేను. అలాగే నేను అతని దానను అంటే నన్ను నేను ఆయన చేతుల్లో పెట్టుకుంటున్నాను. ఆయన ఇష్టం ఎలా వాడుకుంటాడో ఆయన ఇష్టం. అందులో చాలా డెప్త్ ఉంటుంది. మనం ఇది ఎక్కువ వర్ణించుకుంటే ఇదేంది పాస్టర్ ఏంది ఇట్లా చెప్తాడు ఏంది ఇది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి కొంచెం సెన్సార్ చేసుకోవాల్సి వస్తుంది.
ఆ డీప్ సెంటెన్స్ అది, రైట్. ఇంకొక మాట, 8వ అధ్యాయం 7వ వచనం. నిజంగా వారి మధ్యలో ఆ ప్రేమ ఉంటే, అంటే నిజంగా మీ మధ్యలో అంత ఘాటు ప్రేమ ఉంటే, భార్య భర్తల మధ్యలో సుమా, మళ్ళీ మీరు జంప్ అవ్వద్దు, మీ మధ్యలో నిజంగా అంత ప్రేమ ఉంటే అగాధ జలములు వచ్చి మీద కుమ్మరింపబడిన ప్రేమ చల్లారదు. అంత ఘాటు ప్రేమికులై ఉండాలి మీరు. నేను చెప్తున్నాను, బాధ్యత ఇక్కడ నిలబడి చెప్తున్నాను, మీరంత ఘాటు ప్రేమికులై ఉండాలి. ఎవరు సుమా, మన కత్తిరించొద్దు అక్కడ. భార్య భర్తలు అంత ఘాటు ప్రేమికులై ఉండాలి. నిజంగా అంత ఘాటు ప్రేమికులై ఉంటే వాళ్ళ మధ్యలో అసలు అనారోగ్యకరమైనటువంటి అనుబంధాలు రావండి, పొరపుచ్చలు రావండి. పైగా ఏమవుతుందో తెలుసా, కొన్ని సర్దుకుపోయే వాతావరణం వస్తుంది. అంత ఘాటు ప్రేమ మీలో ఉండాలి. నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అది త్రోసివేయబడును. అర్థమైందా మీకు ఈ పాయింట్? ధనమంతా ఇచ్చిన ప్రేమ త్రోసివేయబడుతుందంటే మీకు మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రేమ అనేటువంటి ధనంతో కొనేది కాదు, ధనంతో కొనేటువంటిది కాదు. మీరిద్దరి మధ్యలో అలా నేను అతని దానను అతడు నావాడు అనేటువంటి భావనతో కనుక మీరు ఉంటే, ఇంకెవడో వచ్చి మీకు డబ్బులు ఎరచూపితే వాళ్ళతో నువ్వు హైజంప్ అవ్వవు. డబ్బును చూసి సంబంధాలను విడిచిపెట్టుకొని మరో సంబంధానికి వెళ్ళిపోయినటువంటి వారు లేరా, ఉన్నారు. అలాంటిది కాదు ప్రేమ. ప్రేమ అమ్ముడు పోదు అంటున్నాడు అక్కడ. ప్రేమ కొనబడదు. ప్రేమ ఒక అనుబంధంతో ఇచ్చిపుచ్చుకోబడుతుంది. అది భార్య భర్తల మధ్యలో ఉండాలి. ప్రియులారా, ఇలా ప్రేమను గురించి చెప్పాడు. అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, ముగించుకుందాం. భార్య భర్తలు అంత ప్రేమించుకోవాలి, అంత ఉండాలి. ప్రసంగి గారు ఇందాక చెప్పినట్టుగా ప్రారంభ మాటల్లో, నీ భార్య యందు నీవు సుఖించుము అని చెప్పేసి ఒక మాట అంటాడు కదా. అది తప్పట్టేటువంటి మాట ఏం కాదు. కానీ ఇక భార్య లోకంగా భర్తే లోకంగా నీవు ఉండిపోయి దేవుడు పరిచర్య అనేటువంటిది మర్చిపోతే మంచిది కాదు అన్నాడు. అది పౌలు గారు అన్నారు. కాలము సంకుచితమై ఉన్నది గనక భార్యలు కలిగిన వారు లేనట్టును, అంటే లేనట్టును అంటే ఇక నువ్వు మర్చిపోమ్మని కాదట, విడిచిపెట్టుమని కూడా కాదు, బాధ్యత లేకుండా ఉండుము అని కాదు. అంటే ధనము సంపాదించుము అవసరమైన మేరకి అన్నట్టుగా భార్యాభర్తలైనటువంటి మీరు అవసరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అనుబంధాన్ని కొనసాగించుము అని అన్నాడు. ప్రియులారా, ప్రేమ ఎంత గొప్పగా ఉండాలి అంటే, సంఘమును ప్రేమించినటువంటి యేసయ్య సిలువలో తన ప్రాణమును పెట్టి ప్రేమ ఎట్టిదో నిరూపించెను. అలాంటి ప్రేమ ఉండాలి. తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టుట దానికంటే ఎక్కువైన విషయం మరొకటి ఏముంది అని అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. అంతకంటే గొప్ప స్నేహితుడు ఎవరు అని అన్నాడు. అలా మనం మన జీవిత భాగస్వామి కోసం మనం త్యాగం అవ్వటానికి సిద్ధపడాలి. అదే సమయంలో దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను కూడా గుర్తెరగాలి. ఆ రకంగా మీరు ఒకరితో ఒకరు కలిసి జీవించటానికి ప్రయత్నం చేయాలి. రెండవది, ప్రేమ అంటే మాటలకు మాత్రమే పరిమితము
కాకూడదు. మీ ప్రేమ క్రియలతో కూడినదై ఉండాలి. ఎక్కడైనా ప్రేమ ప్రేమే. నీవు నీ భార్య నీ భర్త ఎడల కలిగి ఉండేటువంటి ప్రేమ, యేసయ్య మీద కలిగి ఉండేటువంటి ప్రేమ, దేవుడితో కలిగి ఉండేటువంటి ప్రేమ, సాటి సమాజం మీద కలిగి ఉండేటువంటి ప్రేమ, దానికి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. కానీ ఏదైనా ప్రేమే. ఆ ప్రేమ క్రియలతో కూడినటువంటి ప్రేమ అయి ఉండాలి. ఈ సందర్భంగా ఈ పాఠాన్ని పురస్కరించుకొని చెప్పగలిగేటువంటి మాట ఏంటంటే, ఒక భర్త తన బాధ్యతను నెరవేరిస్తే అది క్రియలతో కూడినటువంటి ప్రేమ. ఒక భార్య తన బాధ్యతను నిర్వర్తిస్తే అది క్రియలతో కూడుకున్నటువంటి ప్రేమ. అలాంటి క్రియలతో కూడుకున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రేమను పంచుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది. అలా చేస్తే మీకు నిత్యము వాలంటైన్ డేనే, మీకు నిత్యము ప్రేమికుల రోజే. మీరు ప్రేమించుకుంటున్నారు, ఎస్. ప్రేమికుల రోజు అనే నాడు మాత్రమే తెల్లారులేసి ఫ్రెష్గా స్నానమై కొత్త బట్టలు వేసుకొని కేక్ కట్ చేసుకొని బిర్యానీ వండుకొని తిని అమ్మయ్య బాగుందా అండి, బాగుంది, కొంచెం మరి అరగడానికి మళ్ళీ ఏమైనా తెప్పిస్తావా అని చెప్పేసి తెప్పించుకొని అది దాగి ఇక అయిపోయింది ఇప్పటికి, మళ్ళీ తెల్లారి నుండి మాడు ముఖం పెట్టుకుందాం, తెల్లారి నుండి మళ్ళా ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని అంటే అది ప్రేమ కాదు. ఎస్, మీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎవ్రీడే ఎంజాయ్ చేయండి భార్య భర్తలారా, ఎవ్రీడే సంతోషంగా ఉండండి. వద్దనలే దేవుడు, వద్దనలే. ఆరోగ్యకరంగా ఉండండి. ప్రతిరోజు ప్రేమించుకోండి. ప్రతిరోజు ప్రేమించుకున్నాడా, ఒకరోజు ప్రేమించుకున్నాడా? దేవుడి ఉద్దేశం ఓవరాల్ కాన్సెప్ట్లో ప్రతిరోజు ప్రేమించుకోమంటున్నాడా, ఒకరోజా? ప్రతిరోజు ప్రేమించుకోండి. ప్రతిరోజు భార్య భర్తలారా ప్రేమించుకోండి. ప్రతిరోజు ప్రభువునందు ఆనందించండి. ప్రతిరోజు దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చండి. ఇలా చేస్తే నిజమైనటువంటి ప్రేమికులుగా మీరు చరిత్రలో మిగిలిపోతారు. అలాంటి వారుగా ఉండాలని మనసారి కోరుకుంటే మాటని ముగిస్తాను.